మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఆదోని మెడికల్ కాలేజీని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు సందర్శించారు. ఆదోని మెడికల్ కాలేజీ పనులు 70% పూర్తయిన కూటమి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఎకరా 100 రూపాయలకు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు ఏమైనా చంద్రబాబు సొమ్మ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మెడికల్ కాలేజీలపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్సీపీ నాయకులు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా 80% దాకా ఈ యొక్క మెడికల్ కాలేజీ పూర్తయిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ప్రజలు తెలియాలి ఎంతవరకు జరిగిందనేది కూడా తెలిసేదానికి మేమంతా కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడు మేము ఎమ్మెల్సీ అందరూ రావడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా ఏం జరుగుతూ ఉంది, ఎంత పని జరిగిందని చెప్పేసి కూడా తెలుసు. దాదాపు 15 నెలల నుంచి కూడా ఒక్క ఇటుక కూడా పెట్టలే వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు కన్ను అర్పకుండా చెప్పడంలో దిట్ట. నంద్యాల కావచ్చు, పులివెందుల కావచ్చు, ఎక్కడైతే 5 కాలేజీలు ఒక్కటే రోజు స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరంగా ఆలోచించి ప్రజల ఆరోగ్యము ప్లస్ వైద్య విద్య గురించి ఆలోచించి 17 మెడికల్ కాలేజీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 17 శాంక్షన్ అయింది ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినాడు. అటువంటి మెడికల్ కాలేజీలను ఈరోజు చేతగాక కంప్లీట్ చేసి నడుపుకోవడం చేతగాకనా, లేకుంటే అన్నీ మీ బినామీల పేరుతో తీసుకొని దానిని మీరు బినామీలను ముందర పెట్టి నడపడానికి డ్రామా ఆడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన విధానమే వేరు. ఎంతసేపు అయినా వారు అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి. అంటే గతంలో వారు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్ప మెడికల్ కాలేజ్ని వారి గతంలో కూడా అలాగే చేశారు. అంటే ఆ రోజున 2014లో అలాగే చేసి 2017లో వాళ్ళకి 33 సంవత్సరాలు వారికి లీజుకి ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా వారు అలా చేయాలనే దురుద్దేశంతో ఉంది. దీన్ని దోచుకోవాలని పీపీపీ మోడ్లో కుట్ర పండుతున్నారు తప్ప వీటిని మేమందరం ప్రజా పోరాటం ద్వారా అడ్డుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ప్రజలకి అంకితం చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను ప్రజలతో విన్నపం చేస్తున్నాను. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిని తిరిగి తీసుకుంటామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆదోని, కర్నూలు జిల్లా.